నమస్తే అందరికీ, ఎట్లున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. చలికాలము గొంతు కూర్చొని నా గొంతు మాత్రం ఘోరంగా తయారైంది. అవు అక్క, నీ గొంతు ఎట్లా తయారైంది మాకెందుకు అక్క అంటారా? సర్లే సర్లే, నా గురించి మీకెందుకు. కానీ ఈరోజు కొంచెం నోరు టేస్ట్ కావడానికి ఈ టమాటాల కూర చేసిన. వీటిని రాములక్కాయలు అంటారు. తెలంగాణలో అయితే రాములక్కాయలు అంటారు, వేరే దగ్గర ఏమంటారో నాకు తెలియదు. వీటిని మంచిగా సేమ్ మనం నార్మల్ టమాటా పులుసు ఎలా చేసుకుంటామో అలానే చేసుకుంటాం. కాకపోతే ఇందులో మసాలాలు వేసే అవసరం లేదు. లవంగాలు కానీ ఇలాచీలు కానీ వేసే అవసరం లేదు. మంచిగా సేమ్ టమాటా ప్రాసెస్లో వేసుకొని ఇంత మెదుపుకొని వాటర్ పోసుకొని పులుసు మరిగిన తర్వాత ఇంత ధనియాల పౌడర్ వేసుకొని దించేసుకుంటే అయిపోతుంది. సారీ, మెంతి కొత్తిమీర కూడా వేసుకోవాలండి. అవి వేసుకున్న తర్వాతనే లాస్ట్గా దించేటప్పుడు ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేడి వేడి అన్నంలా మంచి సూప్ పోసుకొని తింటే ఆహా.